థ్యాంక్ యూ హెవెన్లీ డాడీ. ఈ దినవాగ్దానం 1వ కీర్తన 2, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. ధర్మశాస్త్రం ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్ అని అర్థం. ప్రభువారు మనకి ఏమైతే ఉపదేశిస్తూ ఉన్నారో వాటిని బట్టి ఆనందించే వారిగా ఉండాలి. ప్రభువారు ప్రతి మనిషిని ఆయన స్వహస్తాలతో ప్రేమించి రూపించారు. మరి అలాంటప్పుడు ఆయన నీవు మోయలేని భారాన్ని ఎక్కడ కూడా నీ తలపై పెట్టరు. మూర్ఖులకు, ఆఖరికి PhD గోల్డ్ మెడలిస్ట్ చేసిన వారికి కూడా బైబిల్ అర్థం కాదు. ఎందుకంటే అహంతో, లోక సంబంధ కళ్ళతో చదివితే బైబిల్ అర్థం కాదు. అందుకే భక్తుడు ఈ విధంగా తెలియపరుస్తున్నారు, మీ వాక్యము జుంటితేనే ధారల కంటే మధురము అని. సో ఎవరైతే తమను తాము తగ్గించుకుని ప్రార్థనాపూర్వకంగా చదువుతారో వారికి మాత్రమే నిజదేవుడు వాక్యములో ఉన్న ఆ మర్మాలు బయలుపరుస్తూ ఉంటారు. ఆమేన్. దివారాత్రం అంటే పగలు రాత్రి అని కాదు, ఎనీ టైం నీవు చదవచ్చు. అయితే వాక్యాన్ని చదివి, గ్రహించి, ధ్యానించి ఎవరైతే అనుసరిస్తారో వారు ధన్యులు. ధన్యులు అనగా ఆశీర్వదించబడటం. నిజదేవుడు వన్స్ ఒకరిని ఆశీర్వదిస్తే ఇక ఎవరు కూడా వారిని డౌన్ చేయలేరండి. ఆమేన్.